తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. ఇండస్ట్రీలో సినిమా టికెట్ల రేట్ల ఇష్యూ అనేది ఒక సీరియల్లా సాగుతూనే ఉంది. ఓసారేమో పెంచాలని, మరోసారి పెంచొద్దని, ఇంకోసారి ఎందుకు పెంచుతున్నారు అని ఇలా సాగిపోతూ ఉంది విషయం. తాజాగా ఇది మరొక మలుపు తిరిగింది తెలుసా? వీటన్నింటికి బ్రేక్ పడాలంటే ఓ అడుగు ఇండస్ట్రీ నుంచి, మరో అడుగు ప్రభుత్వం నుంచి పడాల్సిన అవసరం ఏమైనా ఉందా? అదెలాగో ఎక్స్క్లూజివ్గా చూసిద్దాం. సినిమా ఇండస్ట్రీలో టికెట్ రేట్ల మీద ఇష్యూ అనేది ఈ రోజుది కాదు, చానాళ్లుగా జరుగుతూనే ఉంది. గతేడాది పుష్ప 2 ముందు వరకు అంతా బానే ఉన్నా అప్పుడు జరిగిన సంఘటన పెద్ద దుమారం రేపింది. ఆ తర్వాత తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుపై ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి ఎక్కడో సమన్వయ లోపమైతే కనిపిస్తూనే ఉంది. పుష్ప 2 ఘటన తర్వాత టికెట్ రేట్ల హైక్స్ ఉండవని అనుకున్నారంతా. కానీ నిర్మాతల బాగోగులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగాక కూడా గేమ్ చేంజర్కు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. పెంచిన రేట్లలో 20% సినీ కార్మికులకు ఇవ్వాలని ఈ మధ్య చెప్పారు ముఖ్యమంత్రి. టికెట్ రేట్లు పెంచిన ప్రతిసారి ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లడం, అక్కడ చర్చలు జరగడం కామన్ అయిపోయింది. నిన్న ఓజీ, నేడు అఖండ 2 టికెట్ రేట్ల విషయంలోనూ ఇదే జరిగింది. కాకపోతే ఇక్కడ అఖండ నిర్మాతలకు ఊరట ఇస్తూ ధరల పెంపుపై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజనల్ బెంచ్ రద్దు చేసింది. ఇదే సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిసారి టికెట్ రేట్లు పెంచడం, విషయం కోర్టుకు వెళ్లడం ఇలా జరిగే కంటే దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ అడుగు ముందుకు వేసి శాశ్వత పరిష్కారం చూపగలిగితే ఇండస్ట్రీకి చాలా మంచి జరుగుతుంది. హైదరాబాద్ను సినీ హబ్గా చేయాలనే ఆయన కోరిక కూడా నెరవేరుతుంది. ఇలా చేస్తే రాబోయే పెద్ద సినిమాలన్నింటికీ లాభం చేకూరడం ఖాయం. పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నప్పుడు ప్లానింగ్ కూడా అలాగే ఉండాలి మరి. అందులో తగ్గేదేలే అంటున్నారు అల్లు అర్జున్. అట్లీతో ఈయన చేస్తున్న సినిమాకి సంబంధించి రోజుకొక అప్డేట్ బయటకు వస్తూనే ఉంది. అవి తెలుస్తున్న కొద్దీ బన్నీ ఫ్యాన్స్లో ఒకటే ఉత్సాహం అనుకోండి. తాజాగా ఈ సినిమా గురించి మరొక సెన్సేషనల్ అప్డేట్ బయటకు వచ్చేసింది. మరి ఆ అప్డేట్ ఏంటో హ్యావ్ ఎ లుక్. పుష్పతో పాన్ ఇండియన్ స్టార్ అయిన అల్లు అర్జున్ పుష్ప 2తో పాన్ వరల్డ్ హీరోగా అయిపోయారు. అందుకే అట్లీతో అలాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నారు ఈయన. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అనేలా ఓ సైన్స్ యాక్షన్ డ్రామాకు తెరతీస్తున్నారు ఇద్దరు. దాదాపు 600 కోట్లతో సన్ పిక్చర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. షూటింగ్ కూడా ఫాస్ట్ గానే జరుగుతోంది. అట్లీ సినిమాతో ఏకంగా హాలీవుడ్ నే టార్గెట్ చేస్తున్నారు అల్లువారబ్బాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం హాలీవుడ్ స్టూడియోస్ లో విజువల్ ఎఫెక్ట్స్ టీమ్స్ తో టైఅప్ అయిన వీడియోను విడుదల చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి బన్నీ లుక్ బయటకొచ్చింది. కోర్ట్, మోగ్లీ సినిమా యూనిట్స్ ను కలిశారు అల్లు అర్జున్. అందులో ఆయన వింటేజ్ లుక్ లో దర్శనమిచ్చారు. AA22 అనౌన్స్ చేసినప్పుడు బన్నీ లుక్ చాలా స్టైలిష్ గా హాలీవుడ్ హీరోగా ఉంది. ఇప్పుడేమో ఒకప్పటి వింటేజ్ లుక్ లోకి మారిపోయారు. ఇందులో మరో లుక్ కూడా ఉంది. అట్లే గతంలో విజయ్ ను 3 గెటప్స్ లో చూపించారు. బన్నీతోనూ అదే సీన్ రిపీట్ చేస్తున్నారు. ఇందులో అండర్ వాటర్ సీక్వెన్సెస్ హైలైట్ కానున్నాయి. 2027లో AA22 విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రమోషన్లు పలు రకములు. దర్శక నిర్మాతలు ఏం చేసినా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికే కదా. అందుకే రాజాసాబ్ కోసం ప్రభాస్ ఓ రకంగా కష్టపడుతుంటే మారుతి మరో దారి వెతుక్కుంటున్నారు. ఈ ఇద్దరు కలిసి రాబోయే 25 రోజులు చాలా పెద్ద ప్లానింగ్ చేస్తున్నారట. మరి అది కానీ వర్కౌట్ అయిందా? రాజాసాబ్ ప్రమోషన్స్ మామూలుగా ఉండవు తెలుసా? మరి వాళ్ళు ఏం చేయబోతున్నారు? హ్యావ్ ఎ లుక్. రాజాసాబ్ షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా చివరి దశకొచ్చేసింది. ఇక విడుదలవ్వడమే బ్యాలెన్స్. జనవరి 9న గ్రాండ్ రిలీజ్ కు రెడీ చేశారు మేకర్స్. ఇప్పటికే ఐమాక్స్ లాంటి థియేటర్స్ లో సర్ప్రైజ్ హర్రర్ వీడియోలు కూడా పంపించి ప్లే చేయిస్తున్నారు. ఇలా అన్ని చోట్ల ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాయి. రాజాసాబ్ రిలీజ్ కు రెడీ అవుతోన్న వేళ ప్రభాస్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత ఈయన అదిరిపోయే ఫోటోషూట్ చేశారు. ఇన్నాళ్లు మాస్ లుక్ లో కనిపించిన ప్రభాస్ కొత్తగా డార్లింగ్ లుక్ లోకి మేకోవర్ అయ్యారు. చేతిలో పూలు, పళ్ళు పట్టుకుని చాలా స్టైలిష్ గా కనిపించారు రెబల్ స్టార్. మరోవైపు మారుతి కూడా రాజాసాబ్ ప్రమోషన్స్ కోసం కొత్త ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇకపై వరుసగా ప్రమోషనల్ వీడియోలు ప్లాన్ చేస్తున్నారు. దీనికి లెగసీ ఆఫ్ రాజాసాబ్ అనే పేరు కూడా పెట్టారు. టెక్నికల్ జర్నీ, విఎఫ్ఎక్స్ జర్నీ, యాక్టర్స్ జర్నీ ఇలా వేటికవే సెపరేట్ గా సిద్ధం చేస్తున్నారు.
రిలీజ్ వరకు ఈ ప్రమోషన్ కంటిన్యూ అవుతుందన్నారు మారుతి. జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. అంటే సరిగ్గా నెల రోజులు కూడా లేదు. ఉన్న ఈ రోజుల్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. ఈ గ్యాప్ లో ముంబై, చెన్నై సహా పలుచోట్ల ఈవెంట్స్ కు ప్రణాళికలు రచిస్తున్నారు దర్శక నిర్మాతలు. వీటితో పాటు ఫౌజీ, స్పిరిట్ లాంటి సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్నారు ప్రభాస్. రజనీకాంత్, కమల్ హాసన్ మళ్ళీ ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారు అన్న వార్త తెలిసినప్పటి నుంచి పండగ చేసుకుంటున్నారు అభిమానులు. అయితే అదెప్పుడు తెరపైకొస్తుంది, డైరెక్టర్ ఎవరు, ఫ్యాన్స్ ఈగోలు దెబ్బతీయకుండా, ఇమేజ్ పాడవ్వకుండా ఈ సినిమాని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎవరు చేస్తున్నారు, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, వీటన్నింటిపై కూడా మరోసారి క్లారిటీ ఇచ్చేశారు కమల్ హాసన్. సౌత్ ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరే లెజెండ్స్ అనే మాటకు వాళ్లే నిదర్శనం. రజనీ కమర్షియల్ మార్కెట్లో తోపైతే కమల్ తనదైన శైలిలో ప్రయోగాలు చేస్తూనే రికార్డులు తిరగరాస్తుంటారు. కెరియర్ మొదట్లో ఈ ఇద్దరు కలిసి నటించారు. పైగా ఇద్దరిది బాలచందర్ స్కూల్ కావడంతో ఈగోలన్నీ పక్కన పెట్టి అప్పట్లో కలిసి నటించారు. 1979లో వచ్చిన అల్లావుద్దీన్ అద్భుత దీపం సినిమా తరువాత పూర్తిస్థాయి పాత్రల్లో కలిసి నటించలేదు రజనీ, కమల్. 80వ దశకంలో ఇద్దరూ సూపర్ స్టార్స్ కావడంతో వాళ్ళిద్దరితో మల్టీ స్టారర్ చేసే ధైర్యం ఏ డైరెక్టర్ చేయలేదు. 2020 సమయంలో లోకేష్ కనకరాజ్ ఓ సినిమా ప్లాన్ చేసినా అది కాస్త కరోనా వల్ల ఆగిపోయింది. తాజాగా రజనీ బర్త్డే స్పెషల్ గా తమ స్పెషల్ ఏఐ వీడియో విడుదల చేశారు కమల్. రజనీతో మల్టీ స్టారర్ అధికారికంగా ప్రకటించారు కమల్ హాసన్. రెడ్ జైంట్ మూవీస్ తో కలిసి రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఈ సినిమాని నిర్మించబోతోంది. దర్శకుడి కోసం వేట సాగుతోంది. జైలర్ 2 తరువాత రజనీ ఏ సినిమా సైన్ చేయలేదు. కమల్ కూడా కథ కోసమే చూస్తున్నారు. ఒకవేళ అవన్నీ కుదిరితే 2026లో తమ మల్టీ స్టారర్ ని పట్టాలెక్కించి 2027లో విడుదల చేయాలని చూస్తున్నారు లోకనాయకుడు. సినిమాలు చేసినా చేయకపోయినా శ్రీలీల పేరు మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటుంది కదా. మరోసారి కూడా ఇలాగే జరిగింది. అమ్మడి తీరు చూస్తుంటే ముంబైలో సెటిల్ అయిపోయేలా కనిపిస్తోంది. అక్కడి నుంచి సినిమాలే కాదు, కమర్షియల్ యాడ్స్ కూడా వచ్చేస్తున్నాయి. పైగా స్టార్స్ నుంచి పిలుపు అందుకుంటోంది. దాంతో శ్రీలీల కెరియర్కి మరోసారి బూస్టప్ కనిపిస్తోంది. పైకి ఖాళీగా ఉన్నట్లే కనిపిస్తున్నా నిజానికి చాలా బిజీగా ఉన్నారు శ్రీలీల. ఓవైపు టాలీవుడ్, మరోవైపు బాలీవుడ్, ఇంకోవైపు కోలీవుడ్, అన్ని వుడ్లలో మోస్ట్ వాంటెడ్ అయిపోతున్నారు శ్రీలీల. ముఖ్యంగా ముంబై నుంచి అమ్మడికి అదిరిపోయే అవకాశాలొస్తున్నాయి. ఆల్రెడీ కార్తిక్ ఆర్యన్తో నటిస్తున్నారు. 2026 ఫస్ట్ హాఫ్లో విడుదల కానుంది ఈ చిత్రం. కార్తిక్ సినిమా సెట్స్ పై ఉండగానే మరో 2-3 ఆఫర్స్ శ్రీలీల ఖాతాలో చేరిపోయాయి. హర్రర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మ్యాడ్ డాగ్లో ఓ సినిమాకు సైన్ చేశారు ఈ బ్యూటీ. దాంతోపాటు సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా పరిచయం అవుతున్న దిలేర్లోనూ శ్రీలీలే హీరోయిన్. అలాగే చూమంతర్ అనే మరో సినిమాలోనూ నటిస్తున్నారు. తెలుగులో పవన్తో ఉస్తాద్ భగత్ సింగ్లో నటిస్తున్నారు. ఇక తమిళంలో పొంగల్కు పరాశక్తితో రాబోతున్నారు శ్రీలీల. వరుస సినిమాలు చేస్తున్నా విజయం మాత్రం రావట్లేదు శ్రీలీలకు. పుష్ప 2లో కిసిక్ పాట తర్వాత ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అయిపోయారు ఈ బ్యూటీ. మరి ఇందులో ఆమె కోరుకున్న విజయం ఏ ఇండస్ట్రీ నుంచి వస్తుందో చూడాలి. ఒకప్పుడు సీక్వెల్స్ అంటే 2 భాగాలతో ఆగిపోయే వాళ్ళు దర్శకులు. కానీ ఇప్పుడు అలా కాదు. వెబ్ సిరీస్ తీసినట్లు సినిమాలు తీస్తున్నారు. ఒక్కో కథకి 3-4 భాగాలు రాసేసుకుంటున్నారు. హాలీవుడ్లో ఉన్న ఈ స్టైల్ని ఇండియన్ సినిమాకి, మరీ ముఖ్యంగా మన సౌత్కి పరిచయం చేస్తున్నారు. మరి ఈ 3 పార్ట్ కల్చర్ ఏంటో లెట్స్ వాచ్. 2.5 గంటల రెగ్యులర్ సినిమా కాస్త ఇప్పుడు 6-7 గంటలకు వెళ్ళిపోయింది. అంత పెద్ద కథ సింగిల్ సినిమాలో చెప్పలేరు కాబట్టి 2-3 పార్ట్స్ కూడా చేస్తున్నారు మన దర్శకులు. కొంతమంది అయితే కేవలం మార్కెట్ కోసమే చేస్తుంటే, మరికొంతమంది సీరియస్గా 3 పార్ట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ లిస్టులోకి ఇప్పుడు అఖండ కూడా చేరిపోయింది. అఖండ సినిమాకు 3rd పార్ట్ కూడా తీస్తామంటూ ప్రకటించారు బోయపాటి. దీనికి జై అఖండ అనే టైటిల్ కూడా లాక్ అయింది. సినిమా చివర్లో ఆ టైటిల్ కూడా వేశారు. పార్ట్ 3 ఉంటుంది కానీ ఎప్పుడుంటుందో క్లారిటీ ఇవ్వలేదు. మరొక వైపు లూసిఫర్ కథని ముందు నుంచే 3 భాగాలుగా ప్లాన్ చేసుకున్నామని తెలిపారు మోహన్ లాల్. ఇక దృశ్యం 3 ఆల్రెడీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. తెలుగులో ఇప్పటికే పుష్పకు ఇదే ఫార్ములా అప్లై చేశారు సుకుమార్. ఇప్పటికే 2 పార్ట్స్ వచ్చేశాయి. రైస్, రూల్ రఫ్ఫాడించేశాయి. 2028లో ర్యాంపేజ్ కూడా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. కేజీఎఫ్ విషయంలోనూ ఇదే చేస్తున్నారు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 3 కూడా ఉంటుందని ఖరారు చేశారు ప్రశాంత్. అయితే పుష్ప 3, కేజీఎఫ్ 3 మాత్రం చెప్పినంత ఈజీ అయితే కాదు చేయడం.
3 పార్ట్స్ సినిమా చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ దాన్ని మెటీరియలైజ్ చేసి చూపిస్తున్నారు మన దర్శకులు. పుష్ప 3, KGF 3కి టైం పడుతుందేమో కానీ లూసిఫర్ 3 మాత్రం త్వరలోనే రావచ్చు. మరోవైపు అఖండ 3 వచ్చేస్తోంది. హిందీలో ధూమ్ 4, క్రిష్ 4కి రంగం సిద్ధమవుతోంది. మొత్తానికి సినిమాలు కూడా సిరీస్ల మాదిరే పార్ట్స్ వైజ్ వస్తాయేమో ఇక నుంచి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అప్డేట్స్తో 9TTలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.